నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి సార్, కాపు సామాజిక వర్గానికి సంబంధించి జనసేన విషయంలో వాళ్ళు కొంత అసంతృప్తిగా ఉన్నట్టు, మొన్నటి వరకు పార్టీకి అండగా నిలబడిన వాళ్ళు కూడా ఇప్పుడు సలహాలు సూచనలు ఇచ్చే వాళ్ళు కూడా పక్క పార్టీల వైపు చూడడం, అసలు ఆ సామాజిక వర్గంలో ఇంత అసంతృప్తిగా రావడానికి కారణాలు ఏంటి సార్? ఏం జరుగుతోంది అక్కడ? ఇప్పుడు ఆ సామాజిక వర్గము ఆ మనుషులు ఆ లేఖలు రాసిన వాళ్ళు నిజంగా వాళ్ళు రైటా పవన్ కళ్యాణ్ రైటా? మీరు పవన్ కళ్యాణ్ పేరు చెప్పలేదు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ చుట్టూ ఇవి ఎక్కువగా నడుస్తున్నాయి. ఆయన అయితే మొన్న తాడేపల్లిగూడెంలో జరిగిన సభలో నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు, పనిచేసే వాళ్ళకి కావాలి, నేను ముందుకు వెళ్ళిపోతాను, 24 సీట్లు తీసుకోవడం ఏం తక్కువ కాదు, ఇట్లాంటివి ఆయన చెప్పారు. సో 24 సీట్లు చాలా తక్కువ, కనీసం ఇన్ని 80 తీసుకొని ఉండాలి, 60 తీసుకొని ఉండాలి, మీరు ముఖ్యమంత్రి కావాలి, మిమ్మల్ని పక్కతో పట్టిస్తున్నారు కాబట్టి మేము మీ వెంటే ఉంటామంటే మీరు వద్దన్నా మేము మీ వెంటే ఉంటాము అని కూడా హరిరామ జోగయ్య మళ్ళీ లేఖ రాసిన పరిస్థితి. ముద్రగడ పద్మనాభం ఏమో మీరు నన్ను కలుసుకుంటా అన్నారు, మీరే దూతను పంపించారు, ఇవన్నీ చెప్పి మీరు రావటం మానేశారు అని మీరిద్దరు కూడా వీళ్ళిద్దరు కూడా మీరు మమ్మల్ని అనుమానిస్తున్నారా పద్ధతిలో ఉన్నారా అని ముద్రగడ ఏమి కమిట్ కాకపోయినా హరిరామ జోగయ్య మాత్రం మిమ్మల్ని మేము కాపాడుకుంటాము, తెలుగుదేశం మిమ్మల్ని మీకు రావాల్సిన పదవి కాకుండా మిమ్మల్ని వాళ్ళు వాడుకోవటం అనేదాన్ని మేము అడ్డుకడతాము, ఈ పద్ధతిలో ఆయన ఏదో మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్ అని వైసీపీ వాళ్ళు అంటుంటే తెలుగుదేశం ఎందుకు ఖండించలేదు, నేనేదో కోవర్ట్ అంటుంటే మీరు ఎవరు మాట్లాడలేదు, ఇట్లాంటివన్నీ ఆయన చేశారు. ఇప్పుడు హరిరామ జోగయ్య కానీ లేకపోతే ముద్రగడ పద్మనాభం కానీ కాపులంటే వీళ్ళేనా, వీళ్ళు ఏదో వ్యతిరేకించినంత మాత్రాన మొత్తం ఆ సామాజిక తరగతి అంతా పవన్ వ్యతిరేకమని భావించాలా, అలాంటి ప్రశ్నలు కొన్ని. రెండోది పవన్ కళ్యాణ్ నేపథ్యం ఏదైనప్పటికీ కూడా ఆయన ఒక్కడే వాళ్ళకు ఆ తరగతి మొత్తానికి ఆయనే ప్రతినిధి, ఆయనే పదే చాలాసార్లు నేను కులాలకు అతీతం అంటూ ఉంటారు కదా, వీళ్ళనేమి ఆయన చేయలేదు కదా, దగ్గరకు వచ్చిన వాళ్ళని కూడా దూరం చేసుకున్నారు. సలహాలు ఇచ్చేవాళ్ళు వద్దు అనడం చాలామందికి కొంచెం కష్టం కలిగింది. వీళ్ళ పేర్లు మనం వింటున్నాం కానీ కొన్ని కాపు సంఘాల నాయకులు వాళ్ళు వీళ్ళు కూడా మీడియాలో తమ అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. బేసిక్గా అసలు రాష్ట్ర రాజకీయాల్లో ఒక కులం గురించి, ఆ కులం తాలూకు ఓట్ల గురించి, నాయకుల గురించి ఇంత సూటిగా ఇంత ప్రత్యక్షంగా చర్చ జరగడం చాలా అరుదు. ప్రస్తావనగా చెప్తూ ఉంటారు, ఏదో కొంతమంది మెన్షన్ చేస్తుంటారు, ఎక్కువ మంది మాట్లాడరు. కానీ ఇప్పుడు రాజకీయంగా అది ఒక ముఖ్యమైన ఫ్యాక్టర్ అయి కూర్చున్న స్థితి. దీని మీద పవనే మాట్లాడలేదు. ఆ సభ అయిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడినా కానీ ఆశ్చర్యకరంగా చేగొండి హరిరామ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ ఆయన వైసీపీలోకి వెళ్ళి చేరారు. చేరిన తర్వాత జనసేన ఏం సరిగ్గా లేదు, అక్కడ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పిఎస్సి పనిచేయదు, పవన్ ఎవరిని లెక్క పెట్టాడు, అది ఇదని ఆయన పవన్ మీద విమర్శలు తీవ్రంగా చేశారు. మరి మీ నాన్నేమో ఆయన బలపరుచుకుంటూ ఆయన కాపాడుతామో ఆయన కోసం ఉంటానంటే మీరేమో ఇటు వస్తారేంటి మీ నాన్న అటు ఉంటే అన్నట్టుగా ఉంటే ఆయన ఎప్పుడు కులము దాని మీదే చేస్తున్నాడు, నేను ఎప్పుడు రాజకీయంగా వెళ్తున్నాను, నా క్యాస్ట్ ఈజ్ నాట్ మేజర్ ఫ్యాక్టర్ అన్నట్టుగా ఈయన సూర్యప్రకాష్ మళ్ళీ చెప్తూ ఉన్నారు. ఇంకా ముద్రగడ పద్మనాభం విషయానికి వస్తే ఆయన కుమారుడు గిరిబాబు అని, అప్పుడు ఆయన దగ్గరికి వీళ్ళు వెళ్తున్నప్పుడు ఆయన ఆకర్షించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు అన్నప్పుడు అతనే ఎక్కువ మీడియాతో మాట్లాడాడు. నాన్న తొందరగా నిర్ణయం తీసుకుంటారు, నేను కూడా తీసుకుంటాను, ఎక్కడ నిలబడాలో ఇవన్నీ మేము ఆలోచిస్తాము, ఏ పార్టీ అంటే ఏది ఆయన ఎప్పుడు రూల్ అవుట్ చేయలేదు, నాన్న నిర్ణయం అనేది ఒకటి ఆయన చెప్తూ వచ్చారు. కానీ 1-2 సార్లు జనసేనకు సంబంధించిన బొలిశెట్టి శ్రీనివాస్ వాళ్ళ ప్రధాన కార్యదర్శి కూడా ఆయన వెళ్ళి వచ్చి ఇవన్నీ అయిన తర్వాత మటుకు జనసేనలో ఇద్దరు చేరి చెరొకటి సీట్లో పోటీ చేస్తారేమో ఈ పద్ధతిలో కూడా మాటలు బయటకు వచ్చాయి. వైసీపీ వాళ్ళు కూడా ప్రయత్నం చేసినా గతంలో మీరు సరిగ్గా చేయలేదు కాబట్టి నేను సిద్ధంగా లేను అని ముద్రగడ చెప్పారని ఇదంతా అంటే ఒకవైపున సాధారణంగా ఆ సామాజిక తరగతికి సంఘాలకు సంబంధించిన పెద్దలు, రెండోది వాళ్ళలో కొంచెం ఎక్కువగా పేరుండి అందరికీ పెద్దలుగా పేరు పొందిన వీళ్ళిద్దరు కూడా చెరొక పద్ధతి. మళ్ళీ ముద్రగడేమో చాలా గంభీరంగా ఆయన తన కిర్లంపూడిలో ఆయన ఉంటాడు, ఈయనేమో ప్రతిదానికి ఇప్పుడు ఉదాహరణకు మొన్న రాత్రి నేను చెప్పాను మీకు నచ్చలేదు మీ కర్మ అనుభవాన్ని మళ్ళీ పొద్దున్నే నేను ఎక్కడికి పోను విసుగుచెందని విక్రమార్కుడిలాగా మళ్ళీ లేఖ రాశాను. సో వీళ్ళిద్దరు కూడా ఒకటి కాదు. ఇప్పుడు ప్రశ్న వస్తుంది, నిజంగా కొంతమంది అంటున్నారు నిజంగా వీళ్ళే నా కాపులంటే వీళ్ళతోనే ఓట్లన్నీ వచ్చేస్తాయా, అసలు ఆ మాటకు వస్తే వీళ్ళు గతంలో అనుకూలంగా ఉన్నారా వ్యతిరేకంగా ఉన్నారా, ఇట్లాంటి ప్రశ్నలు
కొంతమంది వేస్తున్నారు. కాదు, ఏదైనా అందరూ పవన్ కళ్యాణ్కి ఓట్లు వేసే వాళ్ళలో సగం మంది అయినా వాళ్ళు కదా, సినిమా వాళ్ళు కాకుండా. అటువంటిప్పుడు పార్టీగా నిలబడాలనుకున్నప్పుడు, తెలుగుదేశం దగ్గర తన స్థానం కూడా కాపాడుకోవాలనుకున్నప్పుడు వాళ్ళతో మంచిగా ఉండాలి. కానీ సలహాలు అక్కర్లేదు, సూచనలు అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు, మనకు డబ్బులు లేవు, మనం ఇంతే అని ఒక విధంగా తగ్గిస్తున్నాడేమో ఈయన. అదే అనుమానం హరిరామ్ జోగయ్య కూడా అందులో వెలిబుచ్చారు అనేది ఇదొక వ్యూ పాయింట్. సో ఇటువంటిప్పుడు వస్తున్నాయి మీరు చెప్పిన పరిణామాలు. అయితే హరిరామ్ జోగయ్య గారు మాట్లాడుతూ, అంటే లోకేష్ని ఒకవేళ తర్వాత ఏమైనా సీఎం చేస్తారేమో, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక పార్టీని పెద్దగా పట్టించుకోరు, లోకేష్ని సీఎం చేస్తారని క్యాడర్ భయపడుతుంది, ఇక్కడ పవన్కి అన్యాయం జరుగుతుంది అన్నట్టు ఆయన అంటున్నారు. అదే అక్కడే సమస్య వస్తుంది. హరిరామ జోగయ్య నేనేమి నా స్వార్థం కోసం కాదు, నేనేమి మీ దగ్గర ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడు జరిగేది కూడా లేదు. కానీ చంద్రబాబు నాయుడు మిమ్మల్ని ఉపయోగించుకొని కనీసం మిమ్మల్ని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అనే మాట కూడా అనకుండా లోకేష్ను చేసేసి మిమ్మల్ని వదిలేస్తారేమో అని మేము ఆందోళన చెందుతున్నామని. మరి లోకేష్ గురించి పవన్ కళ్యాణ్ గురించి హరిరామ జోగయ్య అంత ఆందోళన చెందుతుంటే ఆయన కుమారుడు అతను వెళ్ళి ఆ వైసీపీలో చేరడం ఏంటి? వైసీపీలో చేరడం అంటే రెండింటికి పొంతం లేదు కదా. ఆ తండ్రి ఆ విధంగా ఉండి కొడుకు ఈ విధంగా ఉంటే అన్నలాంటి ప్రశ్నలు మీడియాలో లేవనెత్తున్నారు. దీనికి తగినట్టుగా ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరతాడు, పిఠాపురం పవన్ భీమవరం నుంచి పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆయన మీద ముద్రగడనే పోటీ పెడతారు. ముద్రగడ కుమారుడు కూడా ఎక్కడో చోట, గిరిబాబు కూడా ఎక్కడో చోట ఆయనకు టికెట్ ఇస్తారు. ఈ పద్ధతిలో ఇంకొక చర్చ. సో దాంతో ఇది కొత్త ట్విస్ట్ వచ్చింది. కేవలం సామాజిక వర్గము అన్న దాని నుంచి వ్యక్తిగతంగా కూడా వీళ్ళు చేసిందంతా నిజమేనా, వీళ్ళు నిజంగానే కోవర్టులుగా చేశారా, చూశారు కదా. ఇప్పుడు చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు, మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు వీళ్ళని. ఇక్కడ రెండు అంశాలు మనం గుర్తించాలి. ఒకటి రాజకీయాలతో వీటన్నిటితో సమస్యలతో నిమిత్తం లేకుండా కేవలం కులాలు కుల పెద్దల గురించి బుర్రబగాలు కొట్టుకుంటే కుదరదు. రెండవది కొడుకులో తమ్ముళ్ళో చెల్లెల్లో అన్నలో తండ్రులో మారారు కాబట్టి యువతలను కూడా ఆటోమేటిక్గా మనం అనుమానించడం స్టార్ట్ చేస్తామంటే కుదరదు. అది చాలా పెద్ద పెద్ద కుటుంబాలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, లేకపోతే అన్నదమ్ములు, బావమరుదులు, మామవాళ్ళు, పూర్తిగా డిఫర్ అయ్యే విషయం చాలా ఉంటుంది. సో ఇక్కడ నిజంగా అయ్యారా లేదా, ఒక ఆయనేమో చెప్తున్నాడు నాకు సంబంధం లేదని, రెండోది నా సంగతి నేను చెప్తా కానీ ముద్రగడ నిర్ణయం ఆయనే తీసుకుంటారని ఆయన కుమారుడు చెప్తున్నారు. ఇప్పుడు మనం ప్రజాస్వామ్యంలో వ్యక్తి స్వామ్యం దీంట్లో ఉన్నప్పుడు కుమారులు ఇలా చేశారు కాబట్టి తండ్రులను సందేహించడం అనేది సాధ్యం కాదు. సందేహించవచ్చు, ఎవరైనా సందేహించవచ్చు. మీరు అక్కడే పనిచేస్తారు కదా, తెలియదా, లేకపోతే మీ పక్కనే ఉంటారు, పక్కింట్లో వాళ్ళ గురించి కూడా తెలియదా అని అడుగుతారు. మనం ఏం చెప్పలేము దానికి. బట్ సాంకేతికంగా, టెక్నికల్లీ స్పీకింగ్, పొలిటికల్లీ స్పీకింగ్, మా పంథా మాది, మా నిర్ణయాలు మావి, చాలా చాలా ఇళ్లలో అలా కూడా జరుగుతూ ఉంటుంది కదా. అందువల్ల ఇక్కడ వాళ్ళు చేరారు మారారు అన్నదాన్ని బట్టి దీని మీద మనం నిర్ణయానికి రాలేము. ఇంకా ముద్రగడ కనుక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మీద పోటీ చేస్తే నిజంగా వైసీపీ దానికి మంచి వ్యూహం చేసిందని అనుకోవాల్సి వస్తుంది. ముద్రగడ వ్యక్తిత్వం ఏంటి, లేకపోతే ఆయన గురించి ఎవరేమనుకుంటారు అనేది పక్కన పెడితే పవన్ కాదు ఛాంపియన్, ఈయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఈయన రిజర్వేషన్ల కోసం దీక్షలు చేశాడు, అది ఇదేనా ఆయన చెప్పే పరిస్థితి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. అప్పుడు ఈయనేమో నేను ఒక కులానికే పరిమితమైన వాడిని కాదని ఈయన ప్రచారం చేసుకుంటారు. సో ఇవి రెండు కూడా ఫైనల్ కావాలి. ఇవన్నీ ఊహాగానాలుగా నడుస్తున్నవి మాత్రమే తప్ప. సో ఇక్కడ వ్యక్తులుగా చూసినా సామాజిక తరగతులుగా చూసినా ఒకటైతే ఆ తరగతి అసంతృప్తి చెంది ఉంది. వీళ్ళిద్దరు కాకుండా అనేక మంది అసంతృప్తిగా మాట్లాడుతున్నారు, ప్రకటనలు చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ వైసీపీలో చేరిపోయాడు కాబట్టి ఆయనకేమి ఇంకా సమస్య లేదు, వాళ్ళ పార్టీ ప్రకారం ఆయన పోతారు. ముద్రగడ నిజంగా నిలబడతారా లేదా నాకు తెలిసి ఆయన అంత సులభంగా కమిట్ అయ్యే మనిషి కాదు. వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేయొచ్చు, కానీ పైగా కాపుల్లోనే ఒక విధంగా డివిజన్ వస్తుంది రావడానికి. ఈయన కారణమయ్యాడు, పవన్ మీద విమర్శలు ఎందుకే చేశాడు, ఇలాంటి విమర్శలు మరి ఆయన తీసుకొస్తాడా, అవకాశం ఇస్తాడా, అవి మనం చూడాల్సిందే. సార్ అయితే కాపులు వైసీపీ విషయంలో వాళ్ళకి నమ్మకం పెరిగింది, అందరు ఇటువైపు వస్తున్నారు, వాళ్ళకి న్యాయం వైసీపీలో జరుగుతుంది అన్నట్టుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా చెప్తున్నారు కదా సార్. ఈ పరిణామాలు ఈ చేరికెళ్తారు. బీసీలు అంటున్నాడు ఆయన, నెల్లూరు వెళ్ళాడు. ఇక్కడ తెలుగుదేశము వైసీపీ సమస్య. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ నుంచి చూస్తే
తెలుగుదేశానికి కూడా ఇదొక ఇదిగా తయారైంది. మేము పొత్తు పెట్టుకున్నాము ఇప్పటివరకు, ఇంకా జనసేన టీడీపీ రెండు ఒకటే అన్నట్టు ముందుకెళ్ళాము. వస్తే బీజేపీ వస్తుందని తలుపులు తీసే ఉంచాము ఇప్పటికి కూడా. కానీ ఎంతసేపటికి టీడీపీ మేమేదో పవన్ కళ్యాణ్ తీసిపోతున్నాము, మేమేదో ఆయన్ను ఒక విధంగా ఉపయోగించుకుంటున్నాం, ఇలా ప్రచారం జరుగుతుంటే మాకు ఇబ్బందిగా ఉంది. ఇంకా మాకు ఆయన రాకముందు మాకు ఎవరు ఓట్లు వేయలేదా, వాళ్ళు మా ఓట్లలో మా నాయకుల్లో ఎవరు లేరా? ఉదాహరణకి ఇది వరకు చిన్న రాజప్ప లేదా ఇట్లా వాళ్ళంతా ఉన్నారు కదా. అందుకని దీన్ని ఏం చేయాలని కూడా వాళ్ళకు కూడా ఒక డైలమా వచ్చింది. మొత్తం నాకు తెలిసినంతలో వాళ్ళు ఇప్పుడు అసలు జనసేనకి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనే విషయం కూడా ఒకసారి సర్వే చేద్దాము. మిగతా వాటితో పాటు తెలుగుదేశానికి ఎన్ని ఓట్లు ఉన్నాయి, జనసేనకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, తెలుగుదేశం జనసేన కలిస్తే వచ్చే ఓట్లు ఎన్ని, విడివిడిగా ఈ విషయం కూడా మనం ఒక క్షేత్రస్థాయి అంచనాకు రావాలి. లేకపోతే ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ వల్ల కాపుల ఓట్లన్నీ మనం ఏదో చేసుకున్నట్టు, అవి చాలా ఎక్కువ సంఖ్యలో వస్తున్నట్టు ఉన్న ఈ ఇంప్రెషన్, ఈ భావనను పోగొట్టాలి అనే ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చి ఈ సర్వే ప్రారంభిస్తున్నట్టు కనిపిస్తుంది. నిజానికి కాపులను న్యూట్రలైజ్ చేయడానికి బీసీ కార్డు అనే దాన్ని ఎక్కువగా ఉపయోగించాలని వైసీపీ వ్యూహం మొదలుపెట్టింది. దానికి తగినట్టే విజయసాయి రెడ్డి మా చర్యలన్నిటి వల్ల కాపులు చాలా పెద్ద సంఖ్యలో మా దగ్గరికి వస్తున్నారు, మీరు చూస్తారు, అభ్యర్థులు కూడా చాలామందిని సిట్టింగ్ వాళ్ళను మార్చి ఆ తరగతికి చెందిన వాళ్ళని పెట్టడం, ఇదంతా అంటే ఈ ఎన్నికల్లో ఓవరాల్గా ఒకటి కాపులు, రెండు బీసీలు అన్నటువంటి కార్డులు అనండి, వర్డులు అనండి, ఆ మాటలు అనండి, ఆ ఎత్తుగడలు అనండి చాలా భారీ ఎత్తున పార్టీలు ప్రయోగించాయి. బహుశా ఇంకా బీజేపీ ఫ్యాక్టర్ కూడా ఒక కొలికి వచ్చి బలాబలాలు, అభ్యర్థులు, వ్యక్తులు, ఎక్కడ ఎవరు మొహరిస్తారు, ఇదంతా ఒక కొలికి వచ్చాక మనం మరింత స్పష్టంగా అంచనా వేసే అవకాశం ఉంటుంది. బట్ చాలా జరుగుతుంది, దుమారం అయితే జరుగుతున్నమాట నిజం, ఆ వర్గం చుట్టూ, ఆ ఓట్ల చుట్టూ. అందులో ఇప్పుడు తెలుగుదేశం కూడా ప్రవేశించింది దాన్ని. ఇంకా అంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్గా జనసేన పవన్ కళ్యాణ్ అంతేనా అని, మాది పెద్ద పార్టీ కదా, మేము రేపొద్దున మాకు కూడా వీళ్ళ ఓట్లు కావాలి కదా, ఎన్ని ఉంటాయో చూద్దామని వాళ్ళు ఆ విధంగా వచ్చారు. బీజేపీకి వస్తే వాళ్ళు పొత్తు ఇంకా తేల్చలేదు, రేపు ఎల్లుండో తేలుతుందని కొంతమంది అంటున్నారు. కానీ వాళ్ళు ఆ రెండు పార్టీలకు, రెండు ప్రాంతీయ పార్టీలకు రెండు వర్గాలు పునాదిగా ఉన్నాయి. మేము ఈ వర్గం మీద ఆధారపడదాం అనుకుంటే, అందుకోసం పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకుంటే ఆయన కాస్త తెలుగుదేశంతో కలవడంతో మేము అనుకున్న ఈక్వేషన్ కాస్త తలకిందులైపోయింది. దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలని వాళ్ళు మల్లగుల్లాలు పడుతున్నారని అంటున్నారు. ఏదైనా వీళ్ళందరూ రాష్ట్రానికి, ప్రజలకు మొత్తంగా ఉపయోగపడే విధానాలు తీసుకుంటే ఇన్ని మల్లగల్లు ఉండవు. ఎంతసేపటికి ఏ సెక్షన్ ఎలా ఆకర్షించాలి, ఎవరి ఓట్లు ఎలా వేయించుకోవాలి అనే చింతన ఎక్కువ అవటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. థ్యాంక్ యూ సార్.